ఆగస్టు 9 శనివారము శ్రావణ పౌర్ణిమ. ఈరోజు హయగ్రీవ జయంతి. హయగ్రీవుడు జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి వాడు. ఈ రోజున విద్యార్థులు మాత్రమే కాదు, జ్ఞానం అందరికీ అవసరం కనుక ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా హయగ్రీవ ఆరాధన చేయాలి. చాలా వరకు పిల్లల చేత హయగ్రీవ మంత్రము చెప్పిస్తూ ఉంటారు. జ్ఞానము కేవలం పిల్లలకు మాత్రమేనా? పెద్దలకు అవసరం లేదా? అజ్ఞానం తొలగిపోవాలి, మంచి జ్ఞానము ఉండాలి. జ్ఞానవంతులైనటువంటి వారి ద్వారానే సమాజము మెరుగుపడుతుంది కనుక జ్ఞానం ప్రతి ఒక్కరికి అవసరం. ఆహార నిద్ర భయ మైథునాన్ని సామాన్యమేతత్ పశుభిర్నరాణం నరాణం అధికో విశేష జ్ఞానేన హీన పశుభి సమాన అంటుంది ధర్మశాస్త్రం. ఆహారము, నిద్ర, భయము, సంసారం ఇవి పశుపక్షాదులకు మానవునికి సమానంగా ఉండేవి. అందులో పశుపక్షాదులకు లేనటువంటిది మానవుడికి ఉన్నటువంటిది కేవలము జ్ఞానం ఒక్కటి అధికంగా ఉంటుంది మనుషులకు. ఇలాంటి జ్ఞానము కూడా మనిషి కోల్పోతే కనుక పశుభి సమాన, ఆ మనిషి కూడా పశువు లాంటి వాడే అని ధర్మశాస్త్రం హెచ్చరిస్తుంది. కనుక జ్ఞానం ప్రతి ఒక్కరికి అవసరం కనుక ఈ రోజున హయగ్రీవ స్వామి ఆరాధన చేయండి. ఈ శ్లోకం చెప్పుకోండి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ బంధుమిత్రులతో ఈ వీడియో షేర్ చేసుకోండి. దేశాన్ని కాపాడుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఈ దేశం మనది, ఈ ధర్మం మనది. జై హింద్, జై భారత్, వందే మాతరం. నమస్తే.